వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. మార్కెట్ ద్వారా లో గ్రేడ్ పొగాకును తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా బాపట్లలో చిరు వ్యాపారుల ఆందోళన. సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతినివ్వాలని విన్నపం. గుంటూరు జిల్లా దాచేపల్లిలో కరోనా ఉధృతి. దుకాణాలు రోజు మార్చి రోజు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్న ఆర్డీఓ పార్థసారథి. చిత్తూరు జిల్లా నగరిలో పోలీసుల తనిఖీలు. 120 తమిళనాడు మద్యం బాటిల్ స్వాధీనం, 2 అరెస్ట్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల అధ్యాపకుల ఆందోళన. ప్రభుత్వం తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకోలు. విశాఖలో హాస్టల్ నిర్వాహకుల ధర్నా. హాస్టల్స్ ను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే మార్కెట్ ద్వారా లో గ్రేడ్ పొగాకును తక్షణం కొనుగోలు చేయాలని, రైతులపై కేసులు ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పొగాకు రైతుల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. మార్కెట్ ద్వారా లో గ్రేడ్ వర్జీనియా పొగాకును తక్షణం కొనుగోలు చేయాలని, రైతులపై బనాయించిన పోలీస్ కేసులు ఎత్తివేయాలని అఖిలపక్ష రైతు సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పొగాకు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పొగాకు రైతుల సంఘం నాయకులు బిక్కిని వీరసత్యం అధ్యక్షతన వహించారు. పొగాకు రైతుల సమస్యలను చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహారావు మాట్లాడుతూ ఎస్ఎల్ఎస్ కంటే ఎన్ఎల్ఎస్లో నాణ్యత రీత్యా పొగాకు ధర ఎక్కువగా ఉండటం ఆనవాయితీ అని అన్నారు. కానీ ప్రస్తుతం ఎన్ఎల్ఎస్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం మాయాజాలంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ ద్వారా వర్జీనియా పొగాకును కొనుగోలు చేస్తామని గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, అయితే జిల్లాలోని 5,000 కేంద్రాల పరిధిలో కొనుగోలు ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కిలోకు 200 వస్తే గానీ రైతులకు గిట్టుబాటు కాదని అన్నారు. లో గ్రేడ్ కంపెనీలు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను నష్టం కలిగిస్తూ పొగాకు రైతులకు పొగబెడుతున్నాయని విమర్శించారు. తక్కువ ధర వస్తోందని రైతులు అడిగితే జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం 2 అధికారి రైతులపై పోలీస్ కేసు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులపైన, రైతు సంఘం నాయకులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. పొగాకు రైతులకు రైతు సంఘం అండగా ఉంటుందని ప్రకటించారు. సిగరెట్లు ధరలు పైపైకి, పొగాకు ధరలు మాత్రం నేలపైకి అని, ఫలితంగా పొగాకు రైతులు సాగుకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ శీలం కృష్ణంరాజు, తెలుగు రైతు నాయకులు అల్లు రామకృష్ణ, ఆయిల్ పామ్ రైతు సంఘం నాయకులు ఆనపర్తి వెంకటేశ్వరరావు, చెరుకు రైతు సంఘం నాయకులు మజ్జి త్రినాథ్, విత్తన రైతు సంఘం నాయకులు దాసరి జానకిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కాసులకి రేటు బాగుంటుందా మన పొగాకు కద్దామని చెప్పి మనకి చెట్టు చేస్తారు. అన్ని పైర్లకు సంబంధించి రైతు దగ్గర ఉన్నప్పుడు ఒక రేటు, రైతు దగ్గర నుంచి వెళ్ళి వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని రేటు పెరగటం, ఆశ కల్పించడం అనేది వాళ్ళు ఒక సూత్రంగా పెట్టుకుని చేస్తున్నారు. సూత్రం అది, మళ్ళీ వేరే ఇంకేం రైతులు మోసం. ఇప్పుడు వచ్చేటప్పుడు సబ్జెక్టుకి వచ్చేటప్పటికి నేను ఇప్పుడే ఇక్కడికి వస్తూ ప్రకాశం జిల్లా వాళ్ళతో మాట్లాడాను. అక్కడ మార్కెట్ ఆప్షన్స్ ఇలా మెయింటైన్ మన జిల్లా మన రాష్ట్రంలో పొగాకు ఎక్కువ, అక్కడ తగ్గింది ప్రకాశం జిల్లా. వాళ్ళతో వాళ్ళు కొన్ని టేబుల్స్ ఆప్షన్ రేట్లు ఎలా ఉన్నాయో టేబుల్ పంపించారు. చూస్తే మన 9వ తేదీ కూడా హైయెస్ట్ 200 రూపాయలు ఎస్ఎల్ఎస్ రేటు హైయెస్ట్ పలికింది, 200 రూపాయలు కేజీ. మిగతా 2 రూపాయల తేడాతో 202 కొన్ని ఉన్నాయి, 200 ఉన్నాయి, 195 రూపాయలు ఉన్నాయి. అదే రోజు ఇక్కడ ఎంత ఉన్నాయంటే 184 ఎంతో 189. అదే ఎక్కడ హైయెస్ట్, అదే అది కూడా అదే, అక్కడ కూడా అదే. అంటే ప్రధానంగా ఈరోజు పొగాకు మొక్కల ధర ఏదైతే ఉందో ఇది రైతులకి గిట్టుబాటు కానీ ధరగా ఉంది.
రెండోది యావరేజ్ ధర చూస్తే 150 రూపాయలు మించి ఈ ధర రావడం లేదు. కానీ రైతులు కోరుకునేది ఏంటంటే కనీసం 200 రూపాయలు కిలోకుంటే కానీ మేము గట్టెక్కాలని చెప్పేసి రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి వర్జీనియా పొగాకు రైతులు ఏదైతే కోరుతా ఉన్నారో కనీసమైన ధర 200 ఇవ్వాలనేది మనం ప్రధానంగా మన రైతాంగంగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు లో గ్రేడ్ పొగాకు ఏదైతే ఉందో ఈ లో గ్రేడ్ పొగాకుని కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. లో గ్రేడు నో బిడ్ పేరుతోటి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. దీంతో రైతులు గ్రామీణ కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకుని తిరిగి వెనక్కి పట్టుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి లో గ్రేడ్ పొగాకు అనేది కొనాలని చెప్పేసి మనం అడుగుతాము. అట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మేము మార్కెట్ రంగంలో దింపుతాం, మార్కెట్ ద్వారా పొగాకుని కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి ఇతర చోట్ల ఎట్లా కొనుగోలు చేస్తారో తెలియదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం 5 గ్రామీణ కేంద్రాల పరిధిలో ఇంతవరకు మార్కెట్ను రంగంలోకి దింపలేదు. రైతులు ఏం కోరుతా ఉన్నారు, మార్కెట్ రంగంలోకి దింపి వెంటనే వారి దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నా సరే ఇంతవరకు పట్టించుకోలేదు. గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం సంఘం తరపున జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళి మాట్లాడుతూ చిరు వ్యాపారులు 5 నెలల నుంచి కరోనా లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారం చేసుకుంటున్న సమయాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకే పరిమితం చేయడం వలన చిరు వ్యాపారులు మరింతగా అప్పులలో కూరుకుపోయి తీవ్రంగా నష్టపోతున్నారని, ఇటువంటి పరిస్థితులను గుర్తించి రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారాలను సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లా వెంకటేశ్వర్లు, చేజర్ల సతీష్, మల్యాద్రి మన్యం, నతనయేలు, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గత 5 నెలల నుంచి కూడా ఈ దేశంలోనే కొన్ని కంట్రీల్లోనే ఈ కరోనా మహమ్మారి అనే మరి పేదల పాలిట శాపంలాగా మారింది. ఇది సరే, కరోనా గురించి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదే. మరి ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రంలోకి, ఇంకో రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రంలోకి ఈ బోర్డర్లో రానియకుండా మనం కట్టడి చేయగలిగితే ఈ కరోనా మహమ్మారిని మనం చాలా దూరం చేయగలుగుతాం. మరి అదేవిధంగా చిరు వ్యాపారులు కానీ, అటు ఇటు కానీ వ్యాపారస్తులు కానీ మరి ఎంతో మంది కూడా మరి గత 5 నెలల నుంచి కూడా వ్యాపారాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి నేను ఈ ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వైరస్ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి జనానికి ఎంతో మరో ధైర్యం ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు మా అందరి తరఫున తెలుపుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ పేద ప్రజల్ని, చిరు వ్యాపారుల్ని దయచేసి ఈ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలని, మరి అదేవిధంగా అధికారులు కానీ ఇంకా నాయకులు కానీ ఈ చిరు వ్యాపారులను మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా టయాన్ని యాస్టిస్గా 7 దాకా కట్టిపెట్టి, మరి అదేవిధంగా ఈ వ్యాపారస్తుల దగ్గర కొన్ని మన తిరుపతిలో చూస్తే మనకి ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రతి చోట కూడా శానిటైజరు, దూరం పాటించడం, శుభ్రత పరిశుభ్రత విషయంలో తిరుపతి చాలా స్వచ్ఛందంగా ఉంది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా దుకాణాలు తెరిపించండి, 7 గంటల దాకా షాపులు ఉంచండి, మరి శుభ్రత పరిశుభ్రతను పాటించమని ఈ షాపుల వారికి చెప్పండి, శానిటైజర్ చక్కగా వాడుకోమని చెప్పండి. అంతేగాని ఈ షాపులు మూస్తే ఇప్పుడు దాకా అప్పులు పాలై చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా 2-3 నెలలు కానీ ఇట్లానే ఉంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ఇప్పుడు చూస్తుంటేనే ఉన్నా మరి అట్లానే ఇటు శ్రీనివాస నగర్ లో ఇటు పక్కపక్కలను కూడా దొంగతనాలు జరిగి బైకులు నూకుపోవటం, అదేవిధంగా గేదెలను నూకుపోవడం, చాలా దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. దయచేసి నాయకులు స్వచ్ఛందంగా అర్థం చేసుకుని ఈ పేదల్ని ఆత్మహత్యల పాలు కానియకుండా ఈ వ్యాపారస్తులను మాత్రం చక్కగా శుభ్రత పరిశుభ్రతగా ఉండమనండి, శానిటైజర్ వాడమనండి, మాస్కులు ధరించమనండి. ఈ వెళ్లిన కస్టమర్స్ ని దూరాన్ని పాటించమని చెప్పండి. అంతేగాని ఒక్కసారి నలుగురు వెళ్ళిపోయి హోటల్లోకి, ఒక్కసారి షాపుల దగ్గరికి నలుగురు వెళ్ళిపోయి గుమ్ముకుడి పాపం వాళ్ళు అమ్ముకునే జీవనాన్ని మాత్రం చెడగొట్టని చెప్పి కస్టమర్స్ కూడా చెప్తూ, మరి అదేవిధంగా ఈ నాయకులకి, పోలీస్ అధికారులకి అందరికి కూడా అర్థం చేసుకోండి, పేదలు బ్రతికితేనే ప్రభుత్వం ఎంతో ఇదిగా ఉంటుంది, స్వచ్ఛందంగా ఉంటుంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో కరోనా ఉధృతి నేపథ్యంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గురజాల ఆర్డీఓ పార్థసారథి.
దాచేపల్లిలో ఇప్పటి వరకు 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కరోనా ఉధృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులతో సమావేశం నిర్వహించి కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చూడాలన్నారు. అవసరమైతే దుకాణాలు రోజు మార్చి రోజు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో దాచేపల్లి తహసీల్దార్ లేవి, ఎండీఓ మహాలక్ష్మమ్మ, కమిషనర్ జాస్తి రామారావు పాల్గొన్నారు. మండలంలో ఎక్కువ పెరుగుతుంది. మొట్టమొదట మనం చాలా కంట్రోల్ చేశాము. ఎప్పుడైతే లాక్డౌన్ అమలు పరిచామో అప్పటి నుంచి కూడా కరోనా కేసు కంటిన్యూ పెరుగుతుంది. మొత్తం నిన్నటి వరకు అయితే 61 పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి. ఈరోజు 13 కేసెస్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ 67 కేసెస్లో దాదాపు 32 మంది ఇంకా హాస్పిటల్స్లో ఉన్నారు. ఈరోజు మరి 13 కేసెస్ మనం ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దీనంతా ముఖ్య కారణం ఏంటంటే సోషల్ డిస్టెన్స్ సరిగ్గా పాటించకపోవటం, తర్వాత పనున్నా లేకపోయినా కూడా విపరీతంగా క్లౌడ్ తిరగటం, కొంత క్రమశిక్షణ రాహిత్యంగా కూడా మెలగటం ఉంది ఒక కారణంగా కనపడుతుంది. దయచేసి ఈ యొక్క ప్రాబ్లంను ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం, తర్వాత శానిటైజేషన్ చేర్చుకోవటం, తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ఎక్కడైనా ఏదైనా కొద్దిగా గొప్ప సిస్టమిక్ ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్స్ని దృష్టిలో పెట్టడం ఇవన్నీ చేయాలి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ను పాటించకపోవటం వల్ల గతంలో ఉన్న లాక్డౌన్ ఉన్నప్పుడు చేసిన చర్య ఇప్పుడు తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు రోజు రోజు పెరిగే కొంది చర్య తీసుకోవాలకుండా మనకున్న వనరులు చాలు. ప్రజలందరూ కూడా దయచేసి గమనించి ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటించి అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఎందుకంటే ఈరోజు స్ప్రెడ్ అయిపోతుంది, గ్రామాలకు స్ప్రెడ్ అయిపోయింది. దాచేపల్లి మండలంలో తంగెడ కానీ, గామాలపాడు కానీ, తర్వాత కేసనపల్లి, నారాయణపురం ఇట్లా అన్ని గ్రామాలు కూడా స్ప్రెడ్ అవుతుంది. మరి మనం అధికారులు ఎంత బాధ్యతగా పనిచేసినప్పటికీ ప్రజల్లో కనుక దీని మీద చైతన్యం తెచ్చుకుంటే తప్ప చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా మార్నింగ్ కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు షాప్స్ మాత్రం ఓపెన్ చేయడం, తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. అవసరమైతే లోకల్లో పెద్దలతోనూ, తర్వాత వివిధ వ్యాపార సంస్థలతో మాట్లాడే రోజు మార్చి రోజు కూడా లాక్డౌన్ పాటించే విధంగా చేయాలని నేను కోరుతున్నాను. అంటే ఇలా పెట్టినప్పుడు ప్రజలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు కానీ ఇతర అవసరాలు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చూడాల్సిందని నేను కోరుతున్నాను. ఎందుకంటే మన కనుక చర్య కనుక గట్టిగా తీసుకోకపోతే ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. రికవరీస్ కూడా బాగున్నాయి. కానీ అంతకన్నా ముందు ఏంటంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే, భయభ్రాంతులకు లోనుగా ఉండాలంటే మనం కంపల్సరీ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం శానిటైజేషన్ వాడుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నగరిలో ఓజీ కూపంలో గ్రామం మలుపు వద్ద నిర్వహించిన తనిఖీల్లో 120 తమిళనాడు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని శశికుమార్, ఇలంగో అనే 2 యువకులను అరెస్టు చేశారు. సిఐ మాదయ్య ఆచారి తెలిపిన వివరాల ప్రకారం నిందితులు నింద్ర మండలం ఇరుగువాయి గ్రామానికి చెందినవారు. వీరు ద్విచక్ర వాహనంలో తమిళనాడు సరిహద్దు మద్దూరు నుంచి మద్యం బాటిళ్లను 120కు చొప్పున కొనుగోలు చేసి 200 చొప్పున విక్రయిస్తున్నారని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. ఈరోజు సాయంకాలం నగిరి నుండి ఓజికుప్పం రోడ్లో ఒక 2 వీలర్ను పట్టుకోవడం జరిగింది. దాని మీద ఇరువురు వ్యక్తులు ఇరుగువాయికి చెందినటువంటి శశికుమార్, ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిపి వస్తున్నారు. వాళ్ళ దగ్గర చూస్తే 120 క్వార్టర్ బాటిల్ ఉన్నవి. ఇవి తమిళనాడు మద్యము. తమిళనాడు నుండి ఇరుగువాయికి తీసుకొని పోయి ఎక్కువ లాభానికి అమ్ముకోవాలనే ఉద్దేశంతో తీసుకొని పోతుంటే ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్లు, ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులు ఆందోళనకు దిగారు. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో తమ జీవన ఉపాధి భారంగా మారిందని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సిపిఐ మరియు ఏఐవైఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో కలిసి ప్లేకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం తమపై దృష్టి పెట్టి తమ కుటుంబాలను తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్ల నందు పనిచేసే అన్ని సిబ్బందికి ప్రభుత్వము ఆర్థిక చేయూత ఇచ్చి ఆదుకోవాలి. ప్రధానంగా పొట్ట చేత పట్టుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని మరి వారు ప్రైవేట్ పాఠశాల నందు విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ కరోనా వ్యాధి వలన 4 నెలలుగా వారు పాఠశాలలు మూసివేయడం ద్వారా ఇంటికే పరిమితం కావడం జరిగింది. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ఉంది కనుక తక్షణమే
ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా వారి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా సత్తనపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట రోడ్లో రైల్వే గేట్ వద్ద రైల్వే గేట్ కింద నుంచి వెళ్తున్న వ్యక్తిపై రైలు నుండి ఇనుప చక్రాలు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న సమయంలో తొందరపాటు కారణంగా ట్రాక్ కింద నుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై చక్రాలు విరిగి పడ్డాయి. అయితే ఇది రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హుటాహుటిన తిరుపతి ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు అధికార యంత్రాంగం. శ్రీకాళహస్తి పట్టణంలో నిన్న 23 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా ఏజెన్సీ నుంచి గుట్టుగా రవాణా అవుతున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మోటారు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో 2 వ్యక్తులు 20 కేజీల గంజాయిని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయితో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న అనగా 12/7/2020 తేదీ మధ్యాహ్నం మన అన్నవరం ఎస్ఐ శంకర్రావు గారి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు మధ్యవర్తుల్ని తహసీల్దార్ గారిని తీసుకెళ్ళి హైవే రోడ్లో వెహికల్ చెక్ చేస్తుండగా 2 వ్యక్తులు ఒక మోటార్ సైకిల్పై 20 కేజీల గంజాయిని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రకాశం జిల్లా తరలిస్తుండగా వారిని పట్టుకోవడం జరిగింది. వారి ఇరువురిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 20 కేజీల గంజాయిని మరియు వారి వెహికల్ని వారి మొబైల్ ఫోన్ని సీజ్ చేసి వారిపై NDPS యాక్ట్ ప్రకారం కేసు కట్టడం జరిగింది అన్నవరం పోలీస్ స్టేషన్లో. వారిని ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది జ్యుడిషియల్ రిమాండ్ కొరకు. కాబట్టి ఎవరైనా సరే ప్రజలు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులకు సమాచారం ఇస్తే వారికి వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం. ప్యాకెట్లు కానీ కోడిపందాలు కానీ గంజాయి కానీ ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలకు పబ్లిక్ పాల్పడితే మా నెంబర్కి ఫోన్ చేస్తే మీ వివరాలు బయటికి చెప్పకుండా వారిపై మేమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. విశాఖలో హాస్టల్ నిర్వాహకులు ధర్నాకు దిగారు. భారంగా మారిన నిర్వహణ నుంచి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యంగా కరెంటు ఛార్జీలు అధికంగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దెలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాయని, ఫలితంగా యజమానుల నుంచి తలెత్తుతున్న వ్యతిరేకతతో హాస్టల్లో ఉండే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని రంగాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తమను కూడా ఆదుకొని హాస్టల్స్ను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ విశాఖ హాస్టల్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నామండి. ఇక్కడ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ టోటల్ అందరూ కూడా ఈ యొక్క హాస్టల్ యజమానులందరూ కూడా ఈరోజు ఈ సమీక్ష దీక్ష ప్రారంభిస్తున్నామండి. ఎందుకంటే జగన్ సార్ వచ్చి చాలా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఎంతోమందికి మేలు చేస్తున్నారు. ప్రతి ఒక్క మహిళలకి, రైతులకి, అలాగే ట్యాక్సీ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి అందరికీ కూడా చాలా న్యాయబద్ధంగా చాలా మంచి వర్క్ చేసి పెట్టి ఈరోజు జగన్ గారు తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు ఆయన ఈ యొక్క దేశాన్ని ప్రపంచానికి కూడా ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత ఆయనకి కలిగిందండి. అలాంటి సీఎం సార్కి మా అసోసియేషన్ తరఫున, మా హాస్టల్ అసోసియేషన్ తరఫున ఒక చిన్న మనవి అండి. అయ్యా, మేము ప్రతి ఒక్క చిన్న పరిశ్రమ వాళ్ళు, పెద్ద పరిశ్రమ వాళ్ళు అందరికీ కూడా మీ దృష్టికి వెళ్తుంది. కానీ మేమైతే అటు చిన్నవాళ్ళం కాదు, అటు పెద్దవాళ్ళం కాదు.
ఆ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళని ఎటు తెలియలేని బాధలతో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము. ఓనర్స్ అసోసియేషన్ ఓనర్స్ని అద్దెల విషయంలో కొద్దిగా తగ్గించండి అంటే వాళ్ళు దేనికి కూడా అసలు ఒప్పుకోవటం లేదు, ఖాళీ చేయమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము చాలా సతమతం అవుతున్నాము. అద్దెలు కట్టలేని పరిస్థితి. ఈ 5 నెలలు కూడా మేము వడ్డీకి తెచ్చుకుంటామన్నా సరే ఎవరో వడ్డీలు ఇవ్వలేని పరిస్థితి. చాలా దిగజారిపోయామండి. ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు ఎంత ఆదుకుంటున్నారో, ఎంతమంది ఎడ్యుకేషన్కి మీరు ఆ తండ్రి గారు కానీ మీరు కానీ ఎంత మేలు చేస్తున్నారో, అలాంటి సందర్భంలో ఆ పిల్లల్ని మేము ఒక ఫుడ్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చి ఆదుకున్న మాకు కూడా మీరు మాకు సహకరిస్తారని సహాయం చేస్తారని ఈ విన్నపం మాకు. అందుకే ఇది మీ దృష్టికి రావాలని చెప్పి మా ఆకాంక్ష. మా డిమాండ్ ఏం లేదు సార్. అద్దెలు వాళ్ళు అద్దెలు ఇవ్వలేదని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. మేము అంటున్నాము సగం అద్దె ఇస్తామని మేము చెప్తున్నామండి. చెప్పండి. నా పేరు రాణి అండి. నేను హాస్టల్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. విశాఖ హాస్టల్ అసోసియేషన్ అండి మాది. మేము కొత్తగా అసోసియేషన్ పెట్టుకున్నాము, ఒక 3 months అవుతుంది. మాకేంటంటే ఇక్కడ రెంట్స్ చాలా ఎక్కువ అండి. మేము అంతా లక్షల్లో రెంట్లు కడతాం. అయితే షాప్స్లో అంటే 10,000-20,000 అలా ఉంటాయి. కానీ మాది మినిమం హాస్టల్, చాలా చిన్న హాస్టల్ అయితే 50,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంత లక్షల్లో మేము ఇన్ని సంవత్సరాల నుంచి అద్దెలు కడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే మాకు పిల్లలు లేరు. మార్చి నుంచి మాకు క్లోజ్ అయిపోయింది. మార్చి 20th నుంచి పిల్లలు లేరు, మాకు క్లోజ్ అయిపోయింది. పిల్లలు వచ్చి కూడా లగేజ్లు పట్టుకెళ్ళిపోతున్నారు, వాటికి డబ్బులు కట్టడం లేదు. ప్లస్ ఈ ఓనర్స్ ఏంటంటే ఫుల్ రెంట్ కట్టాలని చాలామంది ఏంటంటే అడ్వాన్స్ అయిపోయిన వరకు ఊరుకుంటున్నారు. అడ్వాన్స్ అయిపోగానే తాళం వేసేస్తున్నారు. మా లగేజ్లు లోపల ఉండిపోతున్నాయి, పిల్లల లగేజ్లు ఉంటున్నాయి, మా బెడ్లు అవన్నీ ఉంటున్నాయి. అవన్నీ తీసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు కూడా పెడుతున్నారండి. మాకేంటంటే మీకు ఎప్పటి వరకు అయితే మీకు ఇది ఏంటది రాసి ఉంటుందో అగ్రిమెంట్ వరకు మీరు ఉండాల్సిందే. లేదండి ఇప్పుడు మేము చెప్తున్నాం అనుకోండి, మాకు మన వరకు ఆగస్ట్ వరకు అన్నారు కదా, సరే 3 నెలలు భరిద్దామని ఉన్నాం. ఇప్పుడు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అన్నారు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ అన్నారు. అప్పుడు ఈ అకామిడేట్ ఇయర్ అసలు ఉండదు అంటున్నారు. ఆన్లైన్ గేములు కొంతమంది ఉసురు తీస్తుంటే మరికొంతమందిని నిండా ముంచేస్తున్నాయి. ఆన్లైన్ ముజులు పడిన ఓ బాలుడు ఏకంగా 1,50,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. సత్యం ఆన్లైన్లో గేమ్ ఆడే క్రమంలో ఒక టాస్క్ను దాటుకొని ముందుకు వెళ్లాలంటే కండిషన్స్ పెడుతున్న ఆన్లైన్ గేమ్స్ ఇదే అదనుగా దోచేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ బాలుడు ఆన్లైన్ ఆడే క్రమంలో ఏకంగా 1,50,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అయితే తల్లిదండ్రులు తమ బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉండటాన్ని గమనించారు. చివరికి ఆ ఆన్లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అమలాపురం టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఆన్లైన్లో గేమ్ ఆడుతూ 14 ఏళ్ళ కుర్రాడు 5,60,000 పోగొట్టుకున్నట్టు మా అమలాపురం పోలీస్ స్టేషన్ కేసులో 1,60,000 పోగొట్టుకున్నట్టు కంప్లైంట్ ఇచ్చారండి. దాంట్లో వివరాలకు వెళ్తే ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడుతూ అతను ఈ డబ్బులు 1,60,000 పోగొట్టుకున్నాడు. దాని గురించి పూర్తిగా వివరాలు తెలుపుకుంటే అతను గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఎవ్రీ టైమ్ పర్ డే 5 times 6 times ఒక్కొక్క వెపన్ కొనుక్కుంటూ ఉంటే 5,000 అలా పోతుంది. పర్ డే 20,000-30,000 అలా పోయింది. గూగుల్ యాప్లో ఒకసారి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 5,000 కంటే తక్కువ లేదా 5,000 వరకు ఎలాంటి ఓటీపీలు రావు ట్రాన్సాక్షన్స్కి. దాన్ని అవకాశంగా తీసుకొని ఈ కుర్రవాడికి మెసేజ్లు వచ్చినా ఈ కుర్రవాడు ఎవరికి చెప్పుకోవడం వల్ల అతనికి తెలియక ఈ విధంగా ఫ్రాడ్ జరిగింది. అది ఫ్రాడా కాదా అనేది బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవేళ అది ఫ్రాడ్ అయ్యి కేసుకి అనుకూలంగా ఉంటే క్రైమ్ అయితే డెఫినెట్గా కేసు పెట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. మార్కెట్ ద్వారా లో గ్రేడ్ పొగాకును తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్. గుంటూరు జిల్లా బాపట్లలో చిరు వ్యాపారుల ఆందోళన. సాయంత్రం 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతినివ్వాలని విన్నపం. గుంటూరు జిల్లా దాచేపల్లిలో కరోనా ఉధృతి. దుకాణాలు రోజు మార్చి రోజు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్న ఆర్టీఓ పార్థసారథి. చిత్తూరు జిల్లా నగరిలో పోలీసుల తనిఖీలు. 120 తమిళనాడు మద్యం బాటిల్ స్వాధీనం, 2 అరెస్ట్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల అధ్యాపకుల ఆందోళన. ప్రభుత్వం తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకోలు. విశాఖలో హాస్టల్ నిర్వాహకుల ధర్నా. హాస్టల్స్ ను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.